హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మన్ గోవింద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మన్ గోవింద్. సో ఈ వీడియోలో వెహికల్స్ కి సంబంధించిన ఆర్సీఆర్ సి బుక్ ఆన్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, తర్వాత తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. వన్స్ మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీకు సెర్చ్ బై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క వెహికల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు చాసెస్ నెంబర్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క వెహికల్ చాసెస్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఈ చాసెస్ నెంబర్ అనేది బైక్స్ కి రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ సైడ్ లో కానీ హ్యాండిల్ కింద అయితే ఉంటుంది. సో ఈ చాసెస్ నెంబర్ అనేది ఒక్కొక్క కార్ లో మీకు సో డ్రైవర్ సీట్ డోర్ పక్కన అయితే ఉంటుంది. సో ఈ చాసెస్ నెంబర్ అనేది తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ ని మీరు పైన బాక్స్ లో రీఎంటర్ చేసుకుని కింద మీకు సెర్చ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక సెక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఆఫ్టర్ మీరు ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా క్రోమ్ నుంచి ఓపెన్ చేసుకుందామంటే మీకు ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంది. ఈ ఫైల్ మీరు ఓపెన్ చేయాలంటే ఏం లేదు, డైరెక్ట్ గా మీరు ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా మీ యొక్క ఆర్సీ బుక్ లేదా సి బుక్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఆర్సీ బుక్ ఈజీగా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ వాళ్ళు ఆర్సీ బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. వన్స్ మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ సర్చ్ ఎలిమెంట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్, టీఆర్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు టీఆర్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీ యొక్క వెహికల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీరు మీ చాసిస్ నెంబర్ యొక్క లాస్ట్ 5 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ ని పైన బాక్స్ లో మీరు రీఎంటర్ అయితే చేసుకోండి. కింద మీకు గెట్ డేటా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క ఆర్సీ బుక్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దీన్ని మీరు సింపుల్ గా స్క్రీన్ షాట్ తీసుకుని అన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో దానికోసం మీరు సో ఆర్టీఏ ఎం వాలెట్ అనే యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి అయితే వచ్చేస్తారు. సో అక్కడ నుంచి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు యాప్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది, ఆవిడ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ తీసుకొచ్చి ఎంటర్ చేస్తే మీరు సైన్ ఇన్ అయితే అయిపోతారు. సో వన్స్ మీరు లాగిన్ అవ్వగానే ఒకవేళ మీ మొబైల్ నెంబర్ తో ఆల్రెడీ ఆర్సీ బుక్స్ లింక్ అయ్యి ఉంటే మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటాయి. లేదంటే కింద మీకు యాడ్ న్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే మీ చాసిస్ నెంబర్ యొక్క లాస్ట్ 5 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లేదంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఎంటర్ చేసుకుని గెట్ మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క వెహికల్ యొక్క ఆర్సీ బుక్ అనేది మీకు కనిపిస్తుంది. సో సింపుల్ గా మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ఈజీగా ఆర్సీ బుక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఫాస్ట్ ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మన్ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.